రోట్లో ఈ చట్నీ నూరుతుంటే ఒక్కసారిగా మా నాయన మా అమ్మమ్మలు గుర్తుకొచ్చారండి. నిజంగా అండి, వాళ్ళు 100 సంవత్సరాలు పైబడే జీవించారంటే ఎలాంటి ఆయిల్ లేకుండా ఇలాంటి రోటి పచ్చళ్ళు తినటం వల్లనేనండి. ఎందుకంటే దిట్టంగా పచ్చడి నూరుకొని పళ్ళెం నిండా అన్నం పెట్టుకొని తృప్తిగా చక్కగా తినేస్తారు. సో నేను కూడా పచ్చడి అనేది రోట్లోనే నూరుకోవాలనేసి కంకణం కట్టుకున్న. రోజు రోటి పచ్చడి ఏదో ఒకటి నూరుకొని ఒక ముద్ద చట్నీతో తినటం నేర్చుకున్నాను. మా నాయనమ్మ తాతయ్య వాళ్ళు ముందు చట్నీ తయారు చేసేసుకొని ఒక ముద్ద ఆ చట్నీతో తింటేనే వాళ్ళకి భోజనం చేసిన తృప్తి ఉంటుందంట. సో ఇదంతా ఒక విషయం అయితే, ముందుగా సింపుల్గా మా జేజీ చేసిన స్టైల్లో నేను ఇప్పుడు వంకాయ చట్నీ చేస్తున్నానండి. సో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియోలో వెళ్ళి చూద్దాము. ముందుగా అయితే వంకాయలు తరుముకొని ఉప్పు కొద్దిగా వేసేసుకోవాలి, ఎందుకంటే కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. ఇవి కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి వంకాయలు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేసేసుకోండి. ఒక పావు కిలో వంకాయలకి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్లో మగ్గనిచ్చండి. ఒక హాఫ్ టమాటా వేసేసుకోండి. చట్నీ టేస్ట్కి టొమాటో కొద్దిగా పడితేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. దీన్ని ఒక 2-3 సార్లు 1 నిమిషం పాటు ఆయిల్లో ఇలా మగ్గనిద్దాం. జీలకర్ర మడుకు మర్చిపోమాకండి, జీలకర్ర మంచి టేస్ట్ ఉంటుందండి. ఏ చట్నీలైనా జీలకర్ర వేసేసుకోండి. అలానే ఈ పచ్చెనపప్పు, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ కూడా మిక్స్ చేసినటువంటివి. కొద్దిగా పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు వీటిని ఆయిల్లో బాగా మగ్గనిద్దాము. దీనికి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే బాగా మగ్గి మనకి చట్నీ రోట్లో నూరుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే బాగా నూరుకోవటానికి ఇదంతా బాగా మెత్తగా మగ్గి చట్నీ బాగా మంచిగా టేస్ట్గా ఉంటుందని. సో దీన్ని మూత తీసిన తర్వాత మరొక నిమిషం పాటు అన్నీ కలిసేలా వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాము. సో శుభ్రంగా రోలు కడుక్కొని ఈ మగ్గనిచ్చినటువంటి ఆయిల్లో ఇవన్నీ కూడా ఈ ముక్కలు, వంకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రోట్లో వేసేసుకొని కొద్దిగా మాత్రం చింతపండు వేసేసుకోవాలి. కొద్దిగా టేస్ట్కి కూడా సాల్ట్ వేసేసుకొని వీటిని బాగా మెత్తగా నూరుకుందాము. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. 2-3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి దీనిలో వేసేసుకొని బాగా మొత్తం అన్నీ కూడా మెత్తగా నూరేసుకుందాం. మరీ మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదండి పచ్చడి. కచ్చా పచ్చాగా ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది, తింటుంటే నాలుగుకి చాలా రుచిగా ఉంటుంది. సో ఈ విధంగానే మా అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు అయినా సరే నూరుకొని చట్నీని అంతే అన్నంలో పెట్టేసుకొని ఇంత ఒక చారటి నెయ్యి వేసేసుకొని చట్నీలో వేసుకోవాలి. తినండి, చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా పెట్టుకొని అన్నము రోజు కంటే ఈ విధంగా చట్నీతో తిన్నారనుకోండి 2-3 ముద్దలు ఎక్కువే తింటారు. సో ఓకే అండి, ఈ వీడియో నచ్చితే పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ.